హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అడవి పువ్వులు నుంచి ఇంకొక కథను మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చేసి ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గొప్ప ప్రమాదం. అయితే అనగనగా చాలా కాలం క్రిందట స్కాట్లాండ్ అనే దేశంలో, మనకి ఇప్పుడు తెలుసు కదా, స్కాట్లాండ్ అనే కంట్రీలో చాలా కాలం క్రిందట క్లార్క్ అనే ఒక పర్సన్ ఉండేవారు అనమాట. అతనితో పాటు అతని కుటుంబం కూడా ఆ స్కాట్లాండ్ అనే కంట్రీలోనే ఉండేవాళ్ళు. ఆ కంట్రీ చాలా పెద్దది, దానిలో చాలా స్టేట్స్, సిటీస్ ఉంటాయి. ఆ మొత్తానికి ఆ కంట్రీలో ఒక సిటీలో ఉండేవారు క్లార్క్ గారు. వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా గొప్ప ఆశలు ఉన్నాయన్నమాట. క్లార్క్ ఫ్యామిలీ మొత్తానికి చాలా ఆశ ఉందంటే అతని వైఫ్కి చాలా కోరిక ఉంది. ఏమని, అమెరికాకి వెళ్ళి చాలా అప్పట్లో అమెరికా అనేది అన్ని కంట్రీస్కి అమెరికా మీద ఇంట్రెస్ట్, అప్పటికీ కాదు, ఇప్పటికీ కూడా అందరికీ అమెరికా వెళ్ళడం అంటే చాలా ఆసక్తి ఎక్కువ కదా. అమెరికాకి వెళ్ళి అంటే అక్కడ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది, కల్చర్ బాగుంటుంది, అక్కడ కల్చర్ ఎంజాయ్ చేయాలి అని చాలామంది డిఫరెంట్ కంట్రీస్లో చదివి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు, సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. యుఎస్ సిటిజన్షిప్ కోసం చాలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో ఈ క్లార్క్ ఫ్యామిలీ కూడా అంతే, మంచిగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఇతని వైఫ్. అయితే వాళ్ళ కోరిక కూడా అందరిలానే, మేము అమెరికాకి వెళ్ళి బాగా సంపాదించి హాయిగా జీవనం సాగించాలని చాలా కలలు కంటూ ఉన్నారనమాట. అయితే వాళ్ళకి మొత్తం ఎంతమంది కిడ్సో తెలుసా అండి? 9 మంది పిల్లలు ఉన్నారు. 9 పిల్లలు ఉన్నారనమాట క్లార్క్ గారికి. అయితే వాళ్ళ 9 మంది పిల్లలతో కలిసి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనేది వాళ్ళ చాలా గొప్ప ఆలోచన అనమాట, చాలా రోజులకు కంటున్న కళ. అయితే అలా వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. వాళ్ళ వైఫ్, అతనికి 9 పిల్లలు, ఒక్కరు వెళ్ళడానికే ఇప్పుడైతే చాలా ఖర్చు అవుతుంది. మరి అప్పుడు ఎంత ఖర్చు అయ్యేదో. సో ఆ ప్రయాణ ఖర్చుల నిమిత్తం పగలు రాత్రి అని తేడా లేకుండా క్లార్క్ గారు, అతని వైఫ్ చాలా ఇయర్స్ కష్టపడి పనిచేశారనమాట. అలా కష్టపడి పనిచేసి కొంత సొమ్ముని గ్యాదర్ చేశారు, సమకూర్చుకున్నారు. వాళ్ళకి ప్రయాణానికి కావలసినంత సొమ్ముని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అలా పొదుపుగా ఉద్యోగం చేసి ఆదా చేసిన డబ్బుతో పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు అందరికీ. అప్పట్లో ఓడ ఎక్కాలి వాళ్ళు, ఓషన్ మీదుగా వెళ్ళాలి. సో ఆ ఓడ టికెట్లు కూడా కొనుక్కున్నారు. ఇది చాలా కాలం క్రిందట స్టోరీ కదా. సో ఆ ఓడకు కావాల్సిన టికెట్లు కూడా కొనుక్కున్నారు. అన్నీ రెడీ, పాస్పోర్ట్స్ రెడీ, ఆ ఓడకు కూడా టికెట్లు రెడీ. ఇప్పుడు కూడా మనం ఓడ మీద ట్రావెల్ చేస్తే అక్కడ కూడా ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ ఉండాలి కంపల్సరీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అప్పుడు కూడా అంతే. అయితే వాళ్ళు అన్నీ రెడీ అయిపోయినాయి, చాలా కొత్త ఎక్స్పెక్టేషన్స్తో, చాలా ఆనందంగా ఎప్పుడు ఎక్కుతాము ఓడ, ఎప్పుడు అమెరికా ల్యాండ్ మీద కాలు పెడతామని కలలు కంటూ వాళ్ళు ప్రయాణం చేసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. చాలా భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు సభ్యులంతా. ఇంట్లో అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంకొక 1 వీక్లో, ఒక వారం రోజుల్లో వారి ఓడ ప్రయాణం స్టార్ట్ అవబోతుంది అనగా, అలా ఉన్న పరిస్థితుల్లో ఏముందంటే, వాళ్ళకు ఉన్న ఒక చిన్న కుమారుడిని ఒక కుక్క కరిచింది, డాగ్ కరిచింది అనమాట. ఒకరోజు చిన్న కుమారుడు బయట ఆడుకుంటూ ఉంటే ఒక డాగ్ వచ్చి, బయట కుక్క వచ్చేసి కరిచేసింది. కరిచినందువల్ల అక్కడ చాలా బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. గాయం చాలా పెద్దగా ఉంది. వెంటనే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ వచ్చాడు, కుట్లు వేశారు, చేయాల్సిన ఇంజెక్షన్స్ చేశారు, తగిన చికిత్స చేశారనమాట, ట్రీట్మెంట్ చేసేసారు. కానీ అప్పటి రోజుల్లో ఇప్పుడున్నంత మెడికేషన్ లేదు కదా, ఇప్పుడున్నంత ప్రాబ్లం లేదు కదా. ఏదైనా ఒక వ్యాధిలాగా అది కంటామినేటెడ్ డిసీజ్ లాగా చూసేవారు కదా. సో ఆ ఇంటి తలుపు మీద పసుపు పచ్చని కాగితాన్ని అంటించారనమాట. వాళ్ళ ఇంటి డోర్ మీద పసుపు పచ్చ కాగితాన్ని అంటించారు. అది దేన్ని సింబలైజ్ చేస్తుందంటే, ఆ ఇంటిలో అంటువ్యాధి ఉన్నదని చెప్తుందనమాట. ఆ ఇంట్లో అంటువ్యాధి ఉంది, 14 days వరకు బయట ఎవ్వరు వాళ్ళతో కలవద్దు, వాళ్ళెవ్వరు బయటకి రావద్దు అని పసుపు పచ్చ కాగితం చెప్తుందనమాట. దాని అర్థం అది.
సో వీళ్ళతో ఎవరు మాట్లాడరు, ఎవరు వీళ్ళ ఇంటి లోపలికి రారు, వీళ్ళ ఇంటిలో వాళ్ళు బయటకు వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు. అది ఒక అంటువ్యాధి అనమాట. సో ఈ 14 days ట్రీట్మెంట్లో అతనికి హీల్ అవుతుంది. ఈలోగా వాళ్ళు బయటకి వెళ్ళకూడదు, ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే. అంతే. ఈ విషయం తెలియగానే ఆ క్లార్క్ గారికి, అతని వైఫ్కి వాళ్ళ కళలన్నీ బట్టలు ఇలా మొత్తం చెల్లాచెదురైపోయాయి కదా, అన్నీ కలలుగానే మిగిలిపోయినాయి. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, నిలువున కూలిపోయారు అనమాట, ఉన్న చోటనే కింద పడిపోయారు. ఇంకొక వారం రోజుల్లో ప్రయాణం, 14 రోజులు అంటే 2 వారాలు బయటకు వెళ్ళకూడదు, మనం జర్నీ ఎలా చేయాలి, అసలు మనల్ని ఓడే ఎక్కించుకోరు, ఎలా అని ఎంత నిరుత్సాహపడిపోయారో, ఎంత డిస్కరేజ్ అయిపోయారో. వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయాయి అన్నమాట. వారి కళలు సౌధం అంటే గొప్ప కళల మేడను కట్టేసుకున్నారు కదా వాళ్ళ కళ్ళ ముందు, అదంతా కుప్పకూలిపోయినట్లు అయింది. అలా చూస్తుండగానే పైనుంచి కిందకి కొలాప్స్ అయిపోయింది అనమాట. సో వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ప్రయాణించే అనుమతి లేదు, ఓడ ఎక్కే అనుమతి లేదు. సో వాళ్ళు అనుకున్న ప్రకారంగా అమెరికాకి వెళ్ళలేరు. ఉన్న ఒక్క అవకాశం కాస్త చేజారిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము కదా, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, మళ్ళీ అంత డబ్బు ఎప్పుడు కూర్చుకోగలరో తెలియదు. సో ఎంతో నిస్పృహతో, కోపంతో క్లార్క్ గారికి చాలా కోపం వచ్చేసిందనమాట. ఆ కోపంతో, ఆ డిస్కరేజ్మెంట్తో, డిప్రెషన్తో ఆ ఓడరేవుకి వెళ్ళి, ఆ ఓడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కకుండానే అది వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడ్డాడు అనమాట. చాలా కన్నీరు కార్చి ఏడ్చాడు, కింద పడి ఏడ్చాడు. అయితే ఈ పరిస్థితికి కారణమైన తన చిన్న కుమారుని కూడా చాలా కోప్పడ్డాడు, దేవుణ్ణి కూడా చాలా తిట్టుకున్నాడు. ఆ బాబుని అయితే, నువ్వు కుదురుగా ఉండవా, అసలు నీ వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చింది, మన జీవితం మొత్తం నాశనం అయిపోయింది నీ వల్ల, ఒక్క వారంలో మనం అమెరికాకి ప్రయాణం అయిపోయే వాళ్ళం, ప్రయాణం ప్రారంభం అయిపోయేది, మన కళలన్నీ కళలైపోయాయి, కేవలం నీ ఒక్కడి నిర్లక్ష్యం వల్లే, జాగ్రత్తగా ఉండలేవా అని ఆ బాబుని తిట్టారనమాట, దేవుడిని కూడా తిట్టారు. సో ఇలా కుటుంబం అంతా చాలా విచారంతో, డిసప్పాయింట్తో నిండిపోయి ఉన్నారు. పాప మా బాబు మాత్రం ఏం చేస్తాడు, కలకని వెళ్ళాడా, అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడా, జరగాలనుకున్నాడా? అయితే అలా 5 దినాలు గడిచిపోయాయి, 5 days అయిపోయాయి. ఆ ఓడ స్టార్ట్ అయిపోయింది. అమెరికాకి వెళ్ళాలంటే ఓడ మీద ప్రయాణం అంటే పొద్దున్నెక్కితే సాయంత్రం దిగే అంత దూరం కాదు కదండి, చాలా దూరం, చాలా రోజుల ప్రయాణం. అయితే ఆ ఓడ ప్రయాణం ప్రారంభమై 5 రోజులు అయిపోయింది. అయితే ఈలోపు ఏమైందంటే స్కాట్లాండ్ దేశం అంతా ఒక వార్త స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట, చాలా వ్యాపించింది. అగ్ని ఎలా అయితే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందో, ఒక చోట మనం అగ్ని అంటిస్తే, కాలుచిచ్చి అంటిస్తే అది మొత్తం తగలబెట్టేస్తుంది కదా, అట్లాగా ఈ వార్త మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఫాస్ట్గా. ఏంటంటే అసలు ఈ క్లార్క్ గారు ఎక్కాల్సిన ఓడ పేరు ఏంటో తెలుసా? టైటానిక్. ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు, టైటానిక్ అనే ఓడ ఎక్కాలి ఆయన. అయితే ఆ గొప్ప టైటానిక్ ఓడ మునిగిపోయింది, బద్దలైపోయింది అనే వార్త స్కాట్లాండ్ దేశం అంతటా స్ప్రెడ్ అయిందనమాట. అప్పుడు ఆ ఓడను కట్టినప్పుడు అప్పుడు అందరూ చాలా ఏమనుకున్నారంటే, ఇది చాలా గొప్ప ఓడ, దేవుడు సైతం దీన్ని ఏం చేయలేడు, దేవుడు కూడా దీన్ని ముంచి వేయలేడు, అంత గొప్ప ఓడ అని చాలా ప్రగల్భాలు చెప్పారనమాట. ఆ ఓడ గురించి అంత పాపులారిటీ పెరిగింది, అంత పాపులర్ చేశారు ఆ ఓడని. అయితే ఆ మహా గొప్ప ఓడ సైతం మునిగిపోయింది. దాంతోపాటు దానిలో ఉన్న కొన్ని ప్రాణాలు కూడా అట్లాంటిక్ మహాసముద్రం యొక్క అగాధ జలముల్లోనికి తీసుకుని వెళ్ళిపోయింది. మునిగిపోయారు, చాలామంది చనిపోయారు, చాలా డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. ఒకవేళ క్లార్క్ గారి కుటుంబం కూడా దానిలో ప్రయాణించుంటే వారందరికీ కూడా ఇదే గతి పట్టి ఉండేది. కానీ వాళ్ళ చిన్న కుమారునికి కుక్క కరిచినందున వారు స్కాట్లాండ్లో ఉండిపోయి వారి ప్రాణాలని కాపాడుకున్నారు. క్లార్క్ గారి వార్త వినగానే తన చిన్న కుమారుని గుండెలకి హత్తుకుని కుటుంబాన్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపారనమాట. తాను ఎంతో బాధపడి, ఎంతో కష్టమని భావించిన దాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చి తన ప్రాణాలను కాపాడినందుకు కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది మనం బైబిల్ నుంచి చూసుకుంటే ఒక గొప్ప ఉదాహరణ, మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో యోసేపు గారి ఉదాహరణ ఒకటి. యోసేపు వాళ్ళ డాడీ ఫుడ్ ప్యాక్ చేసి అన్నయ్యలకి ఇచ్చిరా నాన్న అని పంపితే ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాడు అంతే.
తనకి ఆ రోజే లాస్ట్ డే వాళ్ళ డాడీని చూడడం అనేది తెలుసా. వాళ్ళ డాడీ ఇచ్చిన మంచి కోట్ వేసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఆ కోట్ వేసుకోవడం కూడా లాస్ట్ డే అని తెలుసా. చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా వెళ్ళాడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి. అదే లాస్ట్ రోజు వాళ్ళ ఫ్యామిలీతోని. ఆయనకి తెలుసా, తెలీదు. ఆ రోజు బానిసగా ఐగుప్తు దేశానికి కొనుక్కోబడిపోయాడు. బానిసగా బ్రతికాడు. చాలా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అక్కడ. నిందలు మోపబడ్డాడు, అరెస్ట్ చేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఎక్కడున్నా దేవుడు యోసేపుతో ఉండి దేవునికి సహాయం చేస్తూనే వచ్చాడు. ఇన్ని పరిస్థితులు వచ్చినా యోసేపు ఎప్పుడు దేవుని నిందించలేదు, వాళ్ళ అన్నల్ని తిట్టుకోలేదు, వాళ్ళ నాన్నని తిట్టుకోలేదు, వీళ్ళ వల్ల ఇట్లా అయిందని అనుకోలేదు. తనకు కలిగిన పరిస్థితికి బాధపడ్డాడేమో కానీ ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానించలేదు. దేవుడు ఆ మంచి మనసుని గుర్తించి ఆయనకి ఎంతగానో సహాయం చేశారనమాట. వాళ్ళు ఆయన మీద అందరికీ దయ పుట్టేలాగా ఆఖరికి గొప్ప రాజుని చేశారు ఐగుప్తు దేశానికి. అది మనం ఆదికాండం 50వ అధ్యాయం 2వ వచనం 20వ వచనంలో చూసుకుంటే 19 నుంచి 21 వరకు చదువుతానండి. యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందునున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినం జరుగుచున్నట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సో చాలా ప్రజల్ని బ్రతికించడానికి, చాలామంది జనాల్ని బ్రతికించడానికి దేవుడిది మేలుకే ఉద్దేశించి జరిగించారు తప్ప కీడు కాదు. కాబట్టి నేనేం మీ మీద కక్ష పట్టలేదు, నేను మీకేమీ హాని చేయను, నేనేమన్నా గొప్ప దేవుణ్ణా నేను మిమ్మల్ని తీర్పు తీర్చడానికి? కాబట్టి భయపడద్దు, నేను మిమ్మల్ని ఏం చెయ్యను అని చెప్పారు. ఇంకా రోమేలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు అంటారు కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుడు సమస్తము మంచికే జరిగించుచున్నారు. చాలా ప్లాన్స్ ఉంటాయి దేవునికి. దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాయన్నమాట. మనం ఇదే వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఇలా చెప్తారు కదా దేవుడు 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కదా. దేవుడికి మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. మనల్ని హామ్ చేయడానికి కాదు కానీ మనకి మేలు చేయడానికే ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నారని ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పబడి ఉంటుంది కదా. సో దేవుడు మన కోసం ఏది చేసినాను మంచికే చేస్తారు. అంటే మనల్ని నశింప చేయడానికి కాదు కానీ మనల్ని జీవింప చేయడానికే, మనల్ని బ్రతికించడానికే, మనల్ని కాపాడడానికే, మనల్ని బాగుగా ఉంచడానికే ఆయన ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. సో ఆయన ప్రణాళికలు ఎప్పుడు మనల్ని హామ్ చేయవు. ఇక్కడ ఎలా అయితే క్లార్క్ గారి కుటుంబాన్ని దేవుడు కాపాడాడో మనల్ని కూడా కాపాడుతాడు. ఎలా అయితే యోసేపుని కాపాడాడో మనల్ని కూడా కాపాడుతాడు. ఎలా అయితే యోబు గారిని కాపాడాడో అలాగే మనల్ని కూడా కాపాడుతాడు. కేవలం మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మీద ఆనుకోవాలి. మన కష్టంలో, ఇబ్బందుల్లో దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి తిట్టుకోకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ కథ ద్వారా మీరు మాకు చాలా మంచి విషయాన్ని నేర్పించారు. మీకు అనేక వందనములు ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నేను దూషించనివ్వకండి, నేను అపార్థం చేసుకొనివ్వకండి. మా వెనక ఉన్న గొప్ప ప్రమాదం నుంచి కాపాడడానికే మీరు మా జీవితంలో చేస్తున్న కార్యాలను మేము గుర్తించడానికి, గ్రహించడానికి, నిరంతరం నేను హృదయపూర్వకంగా స్తుతించుకోగలగడానికి మాకు సహాయం చేయండి. మా అందరి చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అండి. మరి యొక్క కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.